మంచిగా పిల్లలకి సమయాన్ని జీవితం జీవితం జీవించండి రావాల్సిన సహాయం జీవితం ఆశక్తి ఆలయించండి పాకిస్తాన్ పర్వతండి వందనాలమ్మా. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి అయ్యగారికి అమ్మగారికి నా ప్రత్యేక ప్రత్యేక పాట తల్లిదండ్రులు గారు వచ్చి పాడతారు. ఆధారం నీవేనయ్యా
నేను ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సేవ సమాజానికి అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి, మా అమ్మగారికి ఆరాధన పనులు జరిపించుకున్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని యొద్దకు చేరును. దేవ, నా దేవ, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతోను మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువు నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసి మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు నిత్యలేని కరకం గల నీ ఎద్దుకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనదైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మల్ని కరుణించి మా నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము మీ కృప చేత నిత్యం పొందినట్లు మేము కూర్చి నిత్యమును కూర్చి సరైన జ్ఞానము, విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల కృపని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించి ఉన్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇస్తూ వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం వరకు ప్రారంభ వేదిక. క్రొత్తగా జన్మించిన శిశువును పోలి నిర్మూలమైన వాక్యమును పాలన అపేక్షించుడి. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేయదు. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలునకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానము చేయుడి. సంఘ ప్రార్థన. కుమారునికి
ప్రార్థన ప్రార్థించుము. సర్వశక్తి గల దేవ, అక్రమాస్తులు నీతి మార్గమునకు మళ్ళుకొన్నట్లు వారికి నీ సత్యమును వెలుగును కనబరిచి ఉన్నావు. క్రీస్తు మాత సహవాసములోనికి చేర్చుకొనబడిన వారందరూ ఈ మతమునకు ప్రతికూలమైన వాటినన్నిటినీ విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహింపుమని ఎంతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడివై యుగయుగములు జీవించుతూ పరిపాలించు నీ కుమారులను మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆరాధన జరిగిన సింహం గారికి ఆకలివన్న చౌదరి గారు, మొదటి రాజు గారు, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14 నుంచి 20 వరకు. గ్రంథం 22వ అధ్యాయం 14 నుండి 7 వరకు. కాబట్టి మీరేం ఆమె వాడు చదువు. ఇంకోటి కుమారుడు అయిన 4వ అపరాధం భార్య అయిన యెరూషలేములోనే 2వ గ్రామంలో కాపురస్తురాలైంది. వీళ్ళు వద్దకు అది వచ్చి మాట్లాడుతుండగా ఈమె వారితోనే ఇట్లనే, వినము నా వద్దకు పంపించిన వారితోనే ఈ మాటలు తెలియలేదు. యెహోవా సవరించినదేమనగా, యోధారాలు చదివించిన గ్రంథములోనే రాయబడి ఉన్నది. శ్రీమంత వారి వారికి విడిచిపెట్టి ఉంటారు. నేను ఈ స్థలం మీదకి వారిని కాపురస్తుల మీదకి వర్తించును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలను రూపము వేయించు తమ సకల కార్యములు చేస్తారు. నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలము మీద నా యొక్కకు విచారణ చేయటపై నేను ఖండించిన యోధారాజునకు ఈ మాట తెలియజేయండి. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా ఏమనగా, ఈ స్థలమా దాన్ని కాపురస్తులు చూడగా దాని మీద నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి కొంతమంది మనస్సు కలిగి యెహోవా సన్నిధికి
దీనత్వమును శక్తి ధరించి నేను బ్రతకను. ఇప్పుడు నా శరీరిని కన్యకతో కొద్దిలో ధరించుకుని కనుక నీవు నీ నుంచినేమో నుండి నేను అంగీకరించుకున్నాను. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాటి భాగము 2 తిమోతి 3:16-17 వరకు మోటూరి కుమారి గారు చదువుతున్నారు. మోటూరి కుమారి గారు సామ్రాజ్యం గారు చదువుతున్నారు. సువార్త పాఠ్యభాగం నుంచి మోటూరి. ఎంతసేపు కూర్చొని కదా ఇద్దరం టైం ఏర్పాటు చేయలేదు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లను దైవజనుల వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును ఖండించుటకును తప్ప దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా సామ్రాజ్యం గారికి దేవుని తెలియజేస్తున్నాము. సువార్త చదువులకు యోగా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు మోటూరి కుమారి గారు వచ్చి చదువుకోవచ్చు. అందరూ లేచి నుంచోండి. నీకు మహిమ కలుగునుగాక. సువార్త 36 నుంచి 38 వరకు చదువుతుంది. మరియు మీ హృదయం మరియు అశోక గోత్రులను పెనోని కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్త ఉండేది. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెరిగిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విలువక ఉపవాస ప్రార్థనలతో రేణుపవళ్ళు సేవ చేయించుంది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. దేవుని చిన్నవాటిని దీవించును. ఆమేన్. విశ్వాసంగా చెప్తున్నాము. దీన్ని చదువు అదే దర్శన సునీత గారు అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని భూమి ఆకాశములను సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాము. ఆయన యొక్క కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్టు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి
ఉన్నాము పాట పాడుకుందాం. ఒకటి రెండు వచ్చినారు కూడుకొని ఉన్నాము, అక్కడ కలిసి పాడుతున్నాము. మా ప్రసన్న శివరా యులమ్మ అలాగే నిలబడి చిన్న కుమారి గారు వాక్య సందేశం కొరకు ప్రార్థిస్తారు. దావీదు ఏంటది మీరు ఇచ్చారా?
దయచేసి అందరూ కూర్చోనండి. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఈస్టర్ తర్వాతే మొదటి ఆదివారం ఇదనం వాక్య సందేశము అందించడానికి మన మధ్య ఉన్న పాస్టమ్మ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. 3 భాగాలుగా చదివిన పాఠ్య భాగాలు మనం విన్నాం. మొదటిగా 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు చదువుగా విన్నాం. రెండవది పత్రికా పాఠ్య భాగము, అదేవిధంగా సువార్త పాఠ్య భాగం. చదివినప్పుడు మీరు ఏమన్నా గమనించారా? ఏం గమనించారు? ప్రసన్నమ్మ గారు తల ఊపారు, ఏంటో చెప్పాలి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆవిడ పేరు బృంద. ఆవిడ ఒక ప్రవక్తిని. ఈ ప్రవక్తిని అవ్వే ముందు మాకు బైబిల్లో చాలా ప్రత్యేక స్థానం ఉంది స్త్రీలకి. ఆది కాండం నుంచి దేవుడు మనకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ అవ్వ సృష్టి యొక్క మర్మాన్ని బట్టి ఆవిడ అవిధేయతను చూపించటం వల్ల మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుందని మనకి తెలుసు. అదేవిధంగా మనకి ఈస్టర్ దినాన్ని కూడా కొంతమంది స్త్రీలు ప్రత్యేక స్థానాన్ని పొందుకున్నారని మనం తెలుసుకున్నాం. ఎవరో ఏంటో చెప్పగలవా? మగ్దలేని మరియా, సలోమి, వేరొక స్త్రీ, మలి మరియా, ఇంకా యోహన్నయో అని స్త్రీలు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు ప్రత్యేకత అనేది దేవుడు కల్పిస్తూనే ఉన్నారు. కానీ సమాజ మందిరం వారు అదర్వైజ్ మన యొక్క భారతదేశ సంప్రదాయం ప్రకారంగా స్త్రీ కొంత తక్కువగా ఉంది అని ఎస్టిమేట్ చేస్తాం. పిల్లలతో అనకుండా చక్కగా వినండి, ఓకే? ఏమి అంటే పురుష ఆధిక్యంగా ఉన్న ఇంకో భారతదేశంలో ఏం చేస్తామంటే స్త్రీలు కొంచెం తక్కువ వారిగా ప్రకటిస్తారు. అయితే ఈ యొక్క పాత నిబంధన పాఠ్యభాగంలో 4 ప్రవక్తలు ఉన్నారు. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఒక ప్రవక్తని ఉంటుంది, ఆవిడ పేరు దెబోరా. ఆవిడ గురించి నేను చెప్పట్లేదు. అదేవిధంగా ఇప్పుడు హున్నా అనే ఒక ప్రవక్తని ఉంది, ఆవిడ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా ఎవరున్నారంటే యెషయా భార్య. ఆవిడ యొక్క పేరు కానీ ఎక్కడ ఈ బైబిల్లో రాలేదు, కానీ ఆవిడ కూడా యెషయా ఒక ప్రవక్త భార్య కూడా ప్రవక్తనీయంగా ఉంటూ దేవుని పరిచర్యలో కొనసాగిపోతుంది. అయితే ఈ తెలియదు ప్రవక్త అంటే ఏంటి, ప్రవక్తని అంటే ప్రవక్తని ఉండదు కదా, మనం ప్రవక్తనియే చెప్పుకున్నాం. ప్రవక్తని అంటే ఏంటి? ప్రవక్త అంటే ఏంటి చెప్పండి. అందరూ దేవుడితో సత్సంబంధం కలిగిన వాడే ప్రవక్త. అయితే ప్రవక్తని కూడా అంతే, మాట్లాడడం, దేవుడి దగ్గర నుంచి మాట తీసుకొని ప్రజలకు చెప్పడం. ఆ మధ్యలో ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారు లేరు, మధ్యవర్తంగా యేసు ప్రభువారిని పంపించారు, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను పంపించాడు. అప్పుడు దేవుడు ఏదైనా చేయాలంటే డైరెక్ట్ గానే వచ్చి మాట్లాడేవాడు. ఎవరితో మాట్లాడేవాడు? తర్వాత ప్రవక్తల ద్వారాను ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ పేరు ఉందా. ఆవిడ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ప్రవక్తిని. ఓకేనా? ఈ ప్రవక్తిని ఏం చేసింది, అసలు జరిగిన సంగతి ఏంటి అనేది ఏదైనా మనం తెలుసుకుందాం. అయితే హిస్టరీకి వెళ్తే కనుక ఈ ప్రవక్తిని కొంతమందికి ధైర్యంగా ఒక మాట చెప్తుంది. ఏ మాట చెప్తుందంటే అక్కడ రాయబడిన ప్రకారంగా ఫస్ట్ హిస్కియా అనే వ్యక్తి మీకు తెలుసా? హిస్కియా అనే వ్యక్తి తెలుసా అండి? ఎంతమందికి తెలుసు హిస్కియా? చెప్పండి. చెప్పండి మా బోధన. హిస్కియా ఎవరు? రాజే. ఓకే, ఆయన కుష్టి వ్యాధి వచ్చింది. తర్వాత మోకరించి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయనకి జీవాన్ని ఇచ్చాడు. ఓకే,
ఆ రాజు యొక్క కుమారుడు 21వ అధ్యాయం ఫస్ట్ లో అన్నాడు మనిషి. దేవునికి యథార్థంగా ఉంటూ హిజ్కియా 15 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పెరుగులాగా తన జీవం పోసుకున్న ఆ యొక్క భయభక్తులు గల ఆ యొక్క వ్యక్తికి అవిధేయుడు కుమారుడు కలిగాడంట. ఆయన పేరు మనష్షే. ఈయన ఏం చేశాడు అంటే యెరూషలేము యొక్క మందిరంలో బలిపీఠాలను ఎవరు కట్టారంట? అన్య దేవతలు కట్టారంట. అన్య దేవతలు, సూర్య దేవతలకి ఇంకా బయలు దేవతలన్నిటికీ ఆ బలిపీఠం కట్టి ఏం చేస్తున్నాడు? బలి దేవతను ఆరాధిస్తున్నాడు. పవిత్రమైన యెరూషలేములో ఆ యొక్క యెరూషలేము క్రైస్తవులకు, ఇశ్రాయేలుకు దేవుడు చిహ్నంగా ఉంచిన ఆ ప్రదేశంలో బయలుదేవత యొక్క ఆరాధన ఉంచాడు ఈ మనిషి. సరే, మనిషి చనిపోయిన తర్వాత తన కుమారుడు వచ్చి ఎవరంటే 23వ వచనం 21వ అధ్యాయం 23వ వచనంలో అతని పేరుంది, చూసుకోండి, ఆమోను. ఓకే, మనిషి యొక్క కుమారుడు ఎవరు? ఆమోను. ఈ ఆమోను ఏం చేశాడు అంటే అంతకన్నా భయంకరంగా చేశాడు. ఈయన ఎక్కడ వైపు ఉంచాడు? యెరూషలేము వరకే ఉంచాడు. కానీ ఆమోను తన కుమారుడు ఏం చేశాడంటే ఒకదాన్ని మొత్తం రాజ్యం అంతా ఒక కండిషన్ పెట్టాడు. సూర్య దేవతని పూజించాలి, అన్య దేవతలకు బలి అర్పించాలని ఒక రూల్ పెట్టాడు. భయంకరమైన పాపాలు తన రాజ్యంలో జరిగించడం చేస్తూ వచ్చాడు. అందుకని ఆమోను యొక్క సేనాధిపతులే గాని రాజ సభ్యులు గాని ఏం చేశారంటే ఆయన్ని చంపేశారు. ఏం చేశారు? చంపేశారు. ఇంకా పాపం పెరిగిపోతుందని ఆ యొక్క రాజమండ్రిలో ఉన్న ప్రజలే చంపేశారు. చంపినప్పుడు మరి దాని తర్వాత ఒక వ్యక్తి రావాలిగా రాజుగా 8వ సంవత్సరం నందు 22వ అధ్యాయం 1వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోషియా. ఎన్నో సంవత్సరం అప్పుడు ఆయన రాజుగా ప్రతిష్ఠించబడ్డాడంటే 8వ సంవత్సరం. ఎందుకు తెలియజేస్తున్నానంటే చక్కగా నిద్రపోతున్నారు. అప్పుడే పేరు చెప్తే బాగోదు. నా విషయంలో మాత్రం మీకు తెలుసు, పేరు మాత్రం పెట్టి పిలుస్తా, నిద్రపోకండి. ఓకే, ఇక్కడ ఎందుకు ఇది హిస్టరీ తెలుసుకుంటున్నాము అంటే హిజ్కియా దేవునికి లోబడిన వ్యక్తి, వారి కుమారుడు మనిషి దేవునికి లోబడలేదు. అదేవిధంగా ఆమోను కూడా లోబడలేదు. కానీ ఆమోను యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో యోషియా దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడి ఏం చేస్తున్నాడంటే కింద వచనాలు మీరు చదువుకుంటా పోతే దేవుని యొక్క మందిరమైన యెరూషలేముని బాగు చేయిస్తూ వస్తున్నాడు. బాగు చేయించడం అంటే అట్లా ఇట్లా చేయించట్లా. ఈవెన్ గుమ్మాల మీద ఉన్న ఆ చెక్క ఉన్న ఆ యొక్క ద్రాక్షావళి, ఆ చెక్క పని కానీ, బండలు కానీ, పునాదులు కానీ అన్నిటినీ ఆయన చక్కబరుస్తూ వస్తున్నాడు. వారికి మరి బాగు చేయమన్నప్పుడు అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తూ దాన్ని చాలా పరిశుభ్రతగా చేస్తున్నాడు యెరూషలేము యొక్క ప్రక్షాళన. ఓకే, చేస్తున్న ఈ దినాల్లో వారి తవ్వకాల్లో ఏం కనిపించిందంటే వారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే బైబిల్ని పూడ్చివేసి, అంటే బైబిల్ అంటే ఏమి చెప్తున్నాడు, అప్పుడేమున్నాయి? తాళపత్రాలు, గ్రంథాలు, తోల మీద రాసిన దేవుని యొక్క వాక్కుని చుట్టి వారు పూడ్చివేశారు. పూడ్చివేసి దాని మీద ఏం చేస్తున్నారు? అన్య దేవతలకి ఏం చేస్తున్నారు? బలిని అర్పిస్తున్నారు. మన జీవితాలు కూడా అంటే పరిశుద్ధ గ్రంథం మన ఇంట్లోనే ఉంటుంది, వాక్యం మనం తెలియజేస్తూనే ఉంటుంది. అయినా మనం చేస్తానే ఉంటాం. భయం మనకు. ఇక్కడ కూడా ఆమెను కూడా అదే చేశారు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని బయలుదేరులో ఒక కంపల్సరీ ఒక రూల్ గా చేసి ఆయన ఏం చేస్తున్నాడు? అంతను చేసేటప్పుడు చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఈ యోషియా ఆ యొక్క గ్రంథాన్ని అయ్యా దొరికినాయి అని ఇక్కడ ఉన్న 14వ వచనంలో చూడండి. ఎవరెవరు ఆ యొక్క పనులో ఇన్వాల్వ్ అయ్యారనేది అక్కడ క్లియర్ గా ఉంటుంది. హిల్కియాను, ఆహిలాము, అక్బరును, షాఫాను, ఆషాను, వీళ్ళు నలుగురు ఏం చేశారు? ఆ దొరికిన చట్టం తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే చదువుతున్నారు. ఏమని చదువుతున్నారు? ఆల్రెడీ ఈ ఆమోనుకు దేవుని యొక్క దూత ద్వారా ప్రకటింపబడింది ఏమనంటే మీరు నశింపబడతారు, మీరు చేసిన దేవుని
పూడ్చిపెట్టాడు. ఈ పూడ్చిపెట్టిన ఈ తవ్వకాల్లో ఏం కనిపించింది? దాన్ని చదివినప్పుడు ఈ యొక్క యెషయా ఏం చేస్తున్నాడంటే భయపుట్టినానికి. 2వ దినవృత్తాంతాలు ఒకసారి తీయండి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి చదువుతున్నాం. యెహోవా మందిరంలోనికి ప్రేయబడిన ద్రవ్యమును బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయుడు షాపానుతో చెప్పి ఆ గ్రంథమును షాపానుకు అప్పగించారు. షాపాను ఆ గ్రంథము రాజులకు తీసుకుపోయి రాజుతో ఇట్లైన నీ సేవకులకు నువ్వు ఆజ్ఞాపించినదంతయు వారు చేయించినారు. యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికి పరిచి వారి చేతికి దాన్ని అప్పగించున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ గ్రంథాన్ని ఏమి చేస్తున్నారు? ఆ రాజు యొక్క మనవి చేసుకుని శాస్త్రీయుడు షాపాను రాజు సముఖం దాని నుండి చదివి వినిపించేను. స్టార్ట్ చేశాడు చదువు వినిపించినప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ 21 మీరు వెళ్ళి ఇంకేం జరిగిందో కంటిన్యూ చేద్దాం. సో అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రమును చింపుకొని, తన తాతలాగా చేయలేదు, తన తండ్రిలాగా చేయలేదు, దేవునికి విధేయుడై ఇతను ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి అనుసరిస్తున్నాడు. అయితే మోషేకి ఆల్రెడీ ధర్మశాస్త్రం ప్రకారంగా చేసిన నీవు తప్ప వేరొక దేవుడు నాకు ఉండకూడదు, ఏ విగ్రహానికి పూజింపకూడదు అని ఒక ధర్మశాస్త్రంలో ప్రధాన్యం ఇచ్చారు చూడండి. అది తెలియగా యెషయాకు ఎప్పుడైతే వారు చదివిన వెంటనే పశ్చాత్తాపంతో ఏం చేశాడు? బట్టలు చింపుకుంటున్నాడు. ఈ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ముల్లా గురించి చెప్పాలి కాబట్టి. చింపుకున్న తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయితే ఈ హుల్దా ఎవరని చెప్పాను? ప్రవక్తిని. ఈ ప్రవక్తిని ఆవిడ యొక్క భర్త పేరు ఎవరంటే అక్కడ ఉంటుంది షలోమ్. ఓకే, షలోమ్ అనే భర్త. ఈ షలోమ్ అనే వ్యక్తి ఎవరు అంటే రాజుకి బట్టలు వస్త్రాన్ని తయారు చేసే అధిపతి. రాజు రోజు అదే బట్టలు వేసుకుంటారా? లేదు, డిఫరెంట్ గా డిజైన్ చేయబడ్డారు. ఒక బంగారమే కాదు, అన్ని ఏవైతే విలువైన వస్తువులు ఉన్నాయో వాటిని మంగళవారు చక్కగా నిద్రపడుతున్నారు, జోలపాటు పడుతున్నాయి ఇంకా. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే భర్త షలోమ్ అనే వ్యక్తి రాజుకి వస్త్రాలు కుట్టేవాడు. అంత ఆధిపత్యం ఉన్న రాజు యొక్క అదర్వైజ్ రాజమంత్రంలో ఆయనకు ఒక స్థానం ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తుంది? ఈ హుల్దా అనే వ్యక్తి లోకరీతిగా తన భర్తకున్న పనులను బట్టి కానీ దేని బట్టి కూడా అతిశయించట్లా. జస్ట్ ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే చదివారో చించుకున్నారో ఆ రాజు ఏమంటున్నాడంటే వెళ్ళి ఇంకా ఎవరైనా ఈ యొక్క వాక్యం గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి విచారించండి అని ఒక ఆజ్ఞని పాటిస్తున్నాడు. ఒక ప్రకటిస్తున్నాడు. ఏమని? ఇక్కడ ధర్మశాస్త్రము చెప్పిన విధంగా చూస్తే ఏం జరుగుతుంది? అక్కడ వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయేమని ఇంకా ఎవరైనా ఉంటే ప్రవక్తల దగ్గరగానో ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారించమని రాజు ఆజ్ఞ ఇస్తున్నారు. అప్పుడు దాకా ఆ సముఖంలో ఉన్న యెషయా గాని తన శిష్యులు గాని వీరందరూ ఏం చేశారంటే జర్మియా అంటే ఇర్మియా వీళ్ళందరూ ఏం చేశారంటే పారిపోయారు. ఆ యొక్క స్థానంలో లేరు. అయితే ఆ స్థానంలో నిలవబడిన వ్యక్తి ఎవరంటే ప్రవక్తిని. ఇప్పుడు 22వ అధ్యాయము 14వ వచనం, రాజులు 2వ అధ్యాయము 22-14వ వచనం. నలుగురు ఎక్కడికి వెళ్ళారంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి. వెళ్ళొచ్చుగా ఒక ప్రవక్త దగ్గరికి, లేకపోతే ఇంకా ఎవరైనా పురుషుల దగ్గరికి వెళ్ళట్లా. దేవుడు కలుగు చేసిన మొదటి స్థానం, అదర్వైజ్ మంచి స్థానం కలిగిన ఈ యొక్క ప్రవక్తని దగ్గరికి వెళ్తున్నారు.
వెళ్ళి నెగోషియేట్ చేస్తున్నాడు. ఏమని నెగోషియేట్ చేస్తున్నాడు? ఇలా మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు ఏం జరిగిందంటే ఒక గ్రంథం దొరికింది, దాని యొక్క మాట తెలుపండి. అప్పుడు ముందా ఏమంటుందంటే చూడండి, 15వ వచనం, ఈమె వారితో ఇట్లా నేను పంపిన వారితో తెలియచెప్పుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా విడిచిపెట్టకుండా ఈ స్థలము మీదికి చాలుమా ధైర్యంగా చెప్తుంది. రాజు నెగోషియేట్ చేసినప్పుడు చక్కగా నిద్రపోతున్నారు. ఓకే, రాజు నెగోషియేట్ చేసినప్పుడు అదే మిమ్మల్ని ఏ విషయమైనా తెలుసుకొని రండి అన్నాం అనుకో, మనం ఎన్ని విధాలుగా దాన్ని తిప్పుతాము. అవుననుకుంటండి, అవుననుకుంటా, వాళ్ళన్నారండి అని ఇండైరెక్ట్ స్పీచెస్ ఎక్కువగా ఉంటాయి కదా. కానీ ఇవాళ ధైర్యం ఏం చెప్తుందంటే 15వ వచనంలో మీరు చదివినది అక్షరాలుగా మన జీవితంలో జరుగుతుంది అని తెలుపుతుంది. రాజుకు భయపడట్లేదు, రాజాధికారానికి భయపడట్లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రవక్తకి డైరెక్ట్ గా ధైర్యంతో తెలియజేస్తుంది. ఫస్ట్ వర్డ్ ప్రవక్తని దేవుని దగ్గర నుంచి సంధానం పొందిన అనుసంధానింపబడిన ఈ వ్యక్తి ధైర్యంగా రాజుకు ఒక మాట చెప్తుంది. ఏంటి? మన ప్రజలు ఇంకా బయలుదేరుతులను కానీ ఈ ఆచార క్రమాలను కానీ ఇంకా పాటిస్తే ఏమవుతారంట? నశింపబడతారని తెలియచేసిన విధంగా నశింపబడతారు. ఇంత ధైర్యంగా చెప్పడానికి ఒక స్త్రీ ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు కలిగింది. సామెతలు 1వ అధ్యాయంలో ఉంటుంది, నీతిమంతులు ధైర్యంగా ఉంటారని. మరి నీతిమంతులు దేని నుంచి వచ్చింది? ఆ కల్వరి శిలువలో ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మనం నీతిమంతులు అయ్యాము కాబట్టి ఆ నీతిమంతులను బట్టి ఈ ఉందాక ఏమొచ్చిందా? ధైర్యం వచ్చింది. ఈ దినమందు స్త్రీగా ఉన్న మనము ఉమెన్స్ సండే జరుపుకుంటున్నాం. మనము అసలు ఉందా? ఆ ఫీలింగ్ ఉందా? ఉమెన్స్ సండే ఉందా అనే మాట విన్నారు అసలు ఇప్పుడు దాకా? వినరా? అమ్మ కొత్త మాటలు ఏం చెప్పట్లా, దేవుని మాటలే చెప్తున్నా. ఏమంటే అంటే ఏదని చెప్తే అమ్మగారు కొత్త కొత్త చెప్తున్నారు, కొత్త కొత్త అన్ని రూల్స్ చేస్తున్నారు అని ఒక మాట అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క గ్రంథంలో ఉంది ఫుల్గా. పోయిన బుధవారం ఒక మాట నేర్చుకున్నాం, ఫిబే. ఎప్పుడైనా విన్నారా అన్నమాట? దేవుని గ్రంథాన్ని చదవండి. చాలా మంది స్త్రీలు ఉన్నారు, మనం చదవాల్సింది అదే. ఈ యొక్క నీతిమత్వం కలిగిన ఈ కూడా ధైర్యంతో యొక్క రాజుకు చెప్తుంది, మనం నశించిపోతాం. ఆయన విన్నది కరెక్టే కాబట్టి మనం ఏం చేయాలో ముందు చేద్దాం. నీతిని బట్టి ఆవిడ ధైర్యాన్ని కలిగి ఉన్నది. రెండవదిగా ఎవరి భార్య అని చెప్పారో లేదా ఆవిడ యొక్క భార్య ఈవిడ అని చెప్పారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేంటో ఉందా? ఎవరి భార్య అని చెప్పారు? షల్లం. ఓకే, ఆయన భర్త పేరు ఏంటి? షల్లం. ఆయన భర్త పేరు చెప్పి ఈవిడ అంత పొందుకుందే కానీ వాళ్ళ యొక్క భర్త ఈవిడ అని చెప్పుకోలే. నేను చెప్పింది అర్థమవుతుందా? భర్తకు ఘనత తెచ్చింది. సామెతలు 31వ అధ్యాయంలో తన పెనిమిటికి ఏం చేయాలి, కుటుంబానికి ఏం చేయాలి అనుకుంటూ పెద్దల కడ లేచి బెత్తాన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో పెద్దల కడ లేచి కుటుంబాన్ని గురించి కానీ దాని కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి కానీ అన్నింటినీ సిద్ధపరుస్తుందంట. వ్యక్తులకే కాదు, పశువులకు కానీ గొర్రెలకు కానీ తనకున్న సంపద అన్నిటికీ ఏం చేయాలో చేస్తుంది. ఏమన్నా అందరికి జోలబడినట్టుంది. ఏంటి మీరు ఎన్నింటికి లేచారు? పనికైతే 6ంటికి లేచుకొచ్చి అప్పుడప్పుడు పని చేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి కుటుంబాలను కోరుతున్నారండి పేరు చెప్తాను, ఇంకా స్టార్ట్ చేస్తారు నిద్రపోయే వాళ్ళందరినీ. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే పెద్దలు అక్కడ లేచి సామెతలు 31వ అధ్యాయం ఒకసారి చదువుదామా? అమూల్యమైన ఆమె పెరిమిటి నమ్మిక ఇచ్చును, లాభప్రాప్తి
చేస్తున్నారు? ఈ లక్షణాలు మనకున్నాయా? మొదటి వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఉదయ కాలమే లేచి ప్రభు యొక్క సన్నిధిలో ఏం చేయాలంట? స్త్రీ ప్రార్థన చేయాలి, విలపించాలి. మనం ఎంతమంది చేస్తున్నాం? నాన్నగారు మీరు వచ్చి దగ్గర నుంచి ఇదే చెప్తున్నారు. మనం ఎంతమంది చేస్తున్నామంటే ఈ దినమందు ముందా చేసిన పని అది భర్తకు పెనుమిడికి పేరు తెచ్చింది, కుటుంబానికి పేరు తెచ్చింది, రాజ్యానికి శాప విముక్తి నుంచి ఆవిడ దేవుడు ఏదైతే కలిగాడో తెలియజేసి ఆ శాప విముక్తిని కలుగు చేసింది. ఈ వందల నుంచి ఎక్కువ నేను చెప్పలా. జస్ట్ దినవృత్తాంతంలో ఉన్న 34వ అధ్యాయంలో ఉన్న ఆ 4 వచనాలు, 2వ రాజులో ఉన్న ఈ యొక్క 14 నుంచి 20 వచనాలు మాత్రం ఇంకెక్కడా వారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమీ చెప్పలా. ఇంత ధైర్యం కలిగిన స్త్రీ ఎందుకు ఎలా ఉందంటే దేవుడు కలిగిన స్త్రీ. మనం ఎలా ఉన్నా చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడండి. నా చూడుందని ఎప్పుడో చెప్పాను, నాకు కొంచెం మనం ఏం చేస్తాం ఒకసారి చక్కగా చదవండి. అపవిత్రమైన ముచ్చట్లను విసర్జించి ఆ దేవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయంలో మన ప్రయోజనకరమైన తప్పించి మిగతా పసులంతా ఫాలో అవుతాం. ఏంటిది? మొసలమ్మ ముచ్చట్లు అంట. 4 ఒక మాట ఉంటే దానికి బటర్స్ ఎన్ని ఉంటాయో వెన్న చక్కగా పూసి కరిగేలాగా చేసి పెడతాం. ఏమంటే అవునంట, నిజమంట, మనకి ఇంకా పనులు ఉండవంట. ఇదే మన బ్రతుకు. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆ 2వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము. సాధకం అంటే ఏంటో తెలుసా? నాకు తెలిసి ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఆత్మ విషయంలో మనం ఏం చేయాలి? ఉదయకాలం లేవాలి, మన బిడ్డల కోసం, మన భర్తల కోసం మనం ప్రార్థన చేయాలి. ఉన్న పరిస్థితుల నుండి మనం తప్పించుకోవడానికి మన ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఎవరు వచ్చి చెప్పరు, లేచి భక్తులు కూడా లేచి మన యొక్క విషయాలన్నిటి గురించి మనము సాధకము చేసుకోవాలి. అది చెయ్యం కదా, అది తప్పించి మీరేమన్నా చేయండి, మనం చేస్తాం, అంతేనా? ఒక బాధ వస్తే నలుగురికి వెళ్ళి చెప్పుకుంటామని నాకు ఈ బాధ కలిగింది దేవా అని దేవుని సన్నిధిలో మనం మొదలుపెట్టాం. ఏదైనా కావాలి అంటే ఇది కావాలని పోరాడమే తప్పించి మనం మౌన స్థితిలో వెళ్ళి లేదా సీక్రెట్ గా వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ఒక స్థలాన్ని ఏర్పరచుకొని మనము ప్రార్థన చేయాలి. స్త్రీలకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది, చాలా గొప్పది అంటున్నాడు. అందుకనే ముసలమ్మ ముచ్చట్లు కాక ఆత్మీయ స్థితిలో ఎవరు సాధకం చేసుకోవాలంట? మనమే సాధకం చేసుకోవాలి. మీకు సాధకం చేయడానికి ఒక టీచర్ ఇచ్చాడు. ప్రభువైన యేసు వచ్చారు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మానవ రీతిగా మీకు ఒక టీచర్ ఎవరంటే దైవ సేవకుడు. అయితే ప్రాక్టీస్ ఒక మ్యాథ్స్ ఉంది, మీరు చేసుకోగలరా? ఒక టీచర్ ఉండాలి. ఈ షుడ్ గైడెడ్ బై ద టీచర్. టీచర్ గైడ్ చేస్తాడు. ఫాలో అవుదామా? నో, నేను ఫాలో అవ్వను. ఇక్కడ చూడండి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవడము. 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెమందికి. శరీరానికి కావాల్సిన వస్త్రం కానీ, శరీరానికి కావాల్సిన ఆహారమే కానీ, ఇహలోకం కావాల్సిన సమకూర్చుకున్న ప్రతి వాటికి ఎంత వరకు అంట? కొంచెం వరకే. ఈ లోకంలో బ్రతికినంత కాలమే, అంతకుమించి ఉండవు. ఎందుకు ఉండవో తెలుసా? దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చూడండి అక్కడే కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోని దేవుని
యందు దైవభక్తి కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ జీవ విషయంలో గాని రాబోయే మరణ యోగంలో 14వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట అంటే మరణం తర్వాత జీవం ఉందా అని తెలియజేస్తాడు. మరణం తర్వాత జీవం ఉందా? ఎంతమంది లేదో చెప్పమ్మా. నేనైతే లేదని తెలియజేస్తున్నాను. ఎంతమందికి లేదో తెలియజేయండి. అన్ని తెలుసు మనకి. మరణం తర్వాత జీవం ఉంది. ఆ జీవం కొరకు కూడా ఇప్పుడే సిద్ధపడాలని 7వ వచనం తెలియజేస్తుంది. చూడండి, జీవ విషయంలో రాబోయే జీవ విషయంలో ఒకవేళ ప్రభువుని రక్షింపబడిన తర్వాత ఆయన జీవితంలో మనం ఏం చేయాలి? 5 టైం కూడా చెప్తున్నారు. ఓకేనా? మీరేం నిద్రపోతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మరణం తర్వాత కూడా మనకి జీవం ఉంది. ఈ జీవ విషయం కొరకు మనం ఎక్కడ సిద్ధపడాలి? ఇక్కడే. మనం ఒక్కడే సిద్ధపడతామా? లేదు, కుటుంబం కోసం కూడా సిద్ధపడాలి. కాబట్టి అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మనం సమయం వ్యర్థంగా గడుపుతున్నాం. ఈ లోకంలో కావాల్సిన అన్నిటి కోసం మంగమ్మ గారు ఈ లోకంలో కావాల్సిన వాటన్నిటి కోసం ఏం చేస్తున్నాం? ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాస కొంచెమే కావాలి, కానీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ జీవాన్ని ఇస్తున్నాడు, మరణం అయిన తర్వాత జీవాన్ని ఇస్తున్నాడు. సమయం చాలా కొద్దిగా ఉంది. ఈ సమయంలో మీరేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. పోనీయక సద్వినియోగం చేసుకొని చూడు, అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నిమిత్తము మీరు అవినీతులు కాక చాలు. ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించాలంటే ఎలా? మనం ప్రార్థిస్తే కదా. ఆయన మన పట్ల ఏమున్నాడు అనేది తెలుసుకోవాలంటే ప్రార్థనే కదా. మరి ఈ ప్రార్థన కూడా చేయకోకుండా దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎలా మాట్లాడగలం? మనం చాలా సార్లు మనం అనుకున్నాయి మనకి కాకపోతే దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు నా మనవి వినట్లేదు, దేవుడు నా మనవి వినట్లేదని అనుకునే బదులు నా ప్రార్థన సరిగ్గా లేదని మనం ఎందుకు అనుకోలేము? ఒక కార్యం జరగట్లేదు అంటే మన జీవితంలో మరి ఏమనుకోవాలి? నా ప్రార్థన సరిగా లేదు. ఆయన మీద బ్లేమ్ వేయడం కాదు, నేనే ఎక్కడో లోపం ఉందని సరి చేసుకోవాలి. ఈ కొద్ది టైం ఎందుకు? సమయం సమీపంగా ఉందంటే ఇది రాకడ కాలం అనే సూచనలన్నీ తెలియజేస్తున్నాయి కదా. ఉన్న పరిస్థితులను బట్టి ఈ యొక్క ఇండియా ఇప్పుడు ఎవరి మీద వెళ్తుంది? పాకిస్తాన్ రాజ్యం మీద రాజ్యాలు వెన్నెత్తుకుంటూ వస్తున్నాయి. పరిస్థితులన్నీ ఎగనెస్ట్ గా వస్తున్నాయి. ఇంత దుర్భరమైన జీవితంలో సమయం చాలా కొద్దిగా ఉన్నప్పుడు నీ నోరు విప్పి నువ్వు ఎందుకని నిజ రక్షకులను అంగీకరించలేకపోతున్నావు? నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నదని మీకే తెలుసు. నీ భర్త ఎలా ఉన్నాడని మీకు తెలుసు. మన పిల్లలు ఎలా ఉన్నారో మనకి తెలుసు కదా. తెలియకుండా అయితే ఏమీ లేదు. నేను ఈ యొక్క ఊరు నుంచి ఊరు వచ్చే దగ్గర నుంచి గమనిస్తుంది ఏంటి? మన పిల్లలు ఎక్కడ ఉంటారు? మన ఇంట్లో ఉంటారా? ఎక్కడున్నారు చెప్పండి? బోటి దగ్గర, అబ్బాయి దగ్గర. మనకి ఇల్లు లేదుగా, అబ్బాయి దగ్గర ఉంటారు. అందరు చక్కగా సెల్లును పట్టుకొని అస్సలు నవీనైతే పొల్లాడతారు. అక్కడ నేను ఒకసారి చూశాను. శుభ్రంగా పొరుమనే అవి ఎంత శుభ్రం చేస్తారో తెలియదు, ఊడ్స్తారో తెలియదు, తెగబట్ట పెడతారో నాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్కరిని అక్కడ పొల్లాడతారు. ఎప్పుడైనా కాదుగా బైబిల్ చదువుకున్నారా అని ఎప్పుడైనా చెప్పారా? ఆ మాట అంటే మేము చెప్పగా ఉంటామా అంటారు మళ్ళీ కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఎక్కడ అంటే మనకి మన ఊళ్ళో వాళ్ళకి బడి. ఏమన్నా స్ట్రేట్ గా చెప్పడం వల్ల మీరు చాలా మంది హట్ట ఉన్నా పర్లేదు దాంట్లో మన బడి. మరి మన పురుషులు ఎక్కడ ఉన్నారు? తుమ్మల దగ్గర ఉన్నారు.
అంతకుమించి ఇంకొక దగ్గర ఈ మధ్య నేను చూస్తున్నా మామిడి చెట్టు దగ్గర. ఏమవుతుంది మన ప్రార్థన? స్త్రీలకు నేను క్వశ్చన్ వేస్తున్నాను, ఏమవుతుంది మన ప్రార్థన? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? కుటుంబాలు ఎక్కడికి పోతున్నాయి? ఏ దారిలో నడుస్తున్నాయి? భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం తెలుసా మీకు? మన కుటుంబాల్లో ఉన్న పురుషులు ఎక్కడున్నారంటే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కేరళ పర్పస్ నేను చెప్తున్నాను, వచ్చి ఈ 7 నెలల్లో భయంకరమైన జీవితం. ఆ జీవితాన్ని మార్చడానికి మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? చేస్తున్నావా? పాపం మా అమ్మాయి అవిల కన్నీటితో కొన్ని రోజులు వచ్చి ప్రార్థన చేయమంటది. ఎందుకు? తన భర్త స్థితిగతులు మారాలని. ఇలా ఎంతో మంది చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కప్పు పుచ్చుకుంటాం మన యొక్క ఇది పొరుగు పోతుందని, కానీ పోయినా పర్లేదు దేవుని సన్నిధిలో మొదలుపెట్టే స్థితి మనం ఏమైనా చేస్తామంటే లేదు. పనికి వెళ్ళిపోవాలా, ఆడింటికి రావాలా, ఇంటి పని చేసుకోవాలా, మిగతా కార్యక్రమం. కానీ దేవుని యొక్క సన్నిధిలో నీతిమత్వం కలిగి ధైర్యంగా ఆయన కలిగి ఉన్నామా అంటే లేదు. ఇక్కడ హుందా కలిగి ఉంది కాబట్టి ఆవిడ ధైర్యవంతురాలుగా ఏం చేస్తుంది? రాజుకి చెప్తుంది నాశనం రాబోతుంది. మనం కూడా అదే ధైర్యాన్ని కలిగి ఉంటే మన బిడ్డలకి మనం హెచ్చరించవచ్చు, మన భర్తలకి మనం హెచ్చరించవచ్చు, కానీ మన బంధువులు కూడా మనలో ఒక ఎగ్జాంపులర్స్ గా ఉండొచ్చు. నేను వాళ్ళని తప్పుపట్టను, పురుషులు కానీ యవనస్తులు కానీ తప్పుపట్టను. మీదే లోపం, మీదే లోపం. మీరు ప్రార్థన చేయకపోవడం అనేది మీదే లోపం. ఆడవాళ్ళుగా మనం చేయాల్సిన ఫస్ట్ ప్రయారిటీ చేయకపోవడం అన్నది తప్పు. ఒక గుడ్డి వ్యక్తి ఉందంట, ఆవిడ పేరు క్రాన్సీ. ఆవిడ పుట్టినప్పటి దగ్గర నుంచి కన్నులు బ్రెయిలీ లిపి, గుడ్డి వారికి యొక్క చదువుకునే స్టడీని ఏమంటే బ్రెయిలీ లిపి, అవన్నీ డాటెడ్ గా ఉంటుంది. ఆవిడ ప్రభు తెలుసుకొని దేవుని యొక్క ఉత్సాహంలో, ఆ యొక్క ఆత్మీయ స్థితిలో ఇంకా దేవుని కనుగొనాలని ఆ యొక్క లిపిని నేర్చుకొని 2500 పాటలు రాసిందంట. 2500 కన్నులేవే, కానీ దేవుని యొక్క ఆసక్తి కలిగిన ఆవిడ 2500 కలిగి ఉన్నది. ఆ యొక్క మనీ వాళ్ళ తరతరాల యొక్క ప్రాపర్టీ ఉన్నప్పుడు పెటెంట్ ఉంటుంది కదా, ఆ పెటెంట్ మీద ఆవిడ రాసిన ఆ యొక్క పాటల మీద ఏం జరుగుతుందంట, వాళ్ళ తరతరాలు బ్రతకడానికి సమకూర్చిందంట. 2 కళ్ళు లేని స్త్రీ, చిన్ననాటి నుండి కళ్ళు లేని స్త్రీ జీవం గల దేవుని కనుగొన్న తరువాత ఏంటి? ఈ కొంచెమైన ఈ యొక్క లోక స్థితిని సంపాదించింది. అంత మాత్రమే కాదు, జీవాన్ని ఇక్కడ సంపాదించింది. మరణమైన తర్వాత ఆ కళ్ళు లేని గుడ్డి స్త్రీ ఏం చేసింది? సంపాదించింది. నెట్లో పట్టండి, క్రాన్సీ 2500 పాటలు అంటే నార్మల్ పాటలు కాదు. తన జీవిత చరిత్ర మొత్తం తిరగేస్తే ఆవిడ సంపాదించిన సంపదంతా ఇలాంటి బ్రైలీ వాళ్ళకి, గుడ్డి వారికే అర్పించింది. ఈ దినమందు దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు కానీ మన కుటుంబాన్ని ఉద్ధరించడానికి ఒక చిన్న విజ్ఞాపన చేద్దాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడమ్మా. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనలో స్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నాము. ప్రభుకు దాసులై ఉన్నాము. మనుషులకి కాదు, ప్రభువుకి మనం చేయాలి. ఎవరో చూస్తారు, మనుషుల యొక్క పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అందరినీ నాకు చూస్తాడు. కాబట్టి ఇప్పుడు క్లియర్ ఏం మాట్లాడుతున్నాడంటే, శ్వాసకు ప్రతిఫలముగా పొందుకోమని ఎరిగిదము కనుక మీరు ఏం చేయాలి? మనుషుల ఎత్తము కాక ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి. మనం ఏం చేస్తున్నాం? ప్రభు కొరకు చేస్తున్నామా? మనుషుల కొరకు చేస్తున్నామా? ఏ విధంగా బ్రతుకుతున్నాం? అదే విధంగా చూడండి, యోబు రాసిన గ్రంథము 9వ అధ్యాయము, యోబు రాసిన గ్రంథం 9 కాదు 22 1 వచనం చదవండి.
అప్పుడు ఆ, ఎలీఫజు ఏమని నలుగురు దేవునికి ప్రయోజనకారులుగా అవుతుందా? కాదు. చాలా ఒక క్వశ్చన్ ఇది నందు, నలుగురైన మనము దేవునికి ప్రయోజనకరంగా ఉన్నామా లేదా? ఒక క్వశ్చన్, ఉన్నామా? ఎంతవరకు ఉన్నాం? 1%, 2%, 10%, 20%? దేవునికి ఉపయోగకరంగా ఉంటామా? నేను పరిశుద్ధం మా కంచెల్లో సిద్ధం గారు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నామా? నేను అడుగుతున్నాడు ఎలీఫజు, ఏమిటి మానవుడు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నాడా లేదో మనమే చెక్ చేసుకోవాలి. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. మా ప్రసంగి గ్రంథము చేయుటకు చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా. దేవుడు ఒక మాట అడిగాడు యోబు గ్రంథంలో 22:21లో, నువ్వు ఏమైనా ఎగ్జాంపులర్ గా దేవుడికి ఉండగలవా అని అడిగాడు క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి? ప్రసంగి 9:10 వచనం చదవండి ఒకసారి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. చాలు. నీ శక్తి లోపం అనేది లేకుండా చేస్తే ఏమంటున్నాడు? యోగులో రాసిన దానికి ప్రయోజనకరంగా ఉంటాం. ప్రయోజనకరంగా యూస్ఫుల్ గా ఉన్నామా? ఒక పాత్ర ఉంది, మట్టి కుండ కూడా చక్కని చల్లని నీళ్ళు ఇస్తుంది, ఒక పువ్వు కూడా మంచి స్మెల్ ఇస్తుంది, పారబడిన ప్లాస్టిక్ ఉంటుంది, రీసైకిల్ చేస్తే మళ్ళీ ఇంకొక వస్తువుగా తయారవుతుంది. మనం ఎందుకు ప్రయోజనకరంగా ఎందుకు లేదంటే ఏదైనా శక్తి లోపం లేకుండా చేయాలి. మనకు అన్ని లోపాలే మనకు తెలుసు కదా. ఏంటిది? వికటకవి ఎవరైనా తెనాలి రామకృష్ణుడు రాజు గారికి ఒక చోట ఉంటాడంట. ఏమన్నమాట? అయ్యా, నీ ప్రజలు నీకు ఎంత విధేయత చూపిస్తున్నాడో టెస్ట్ చేయాలి అనుకో, నీకు ఎప్పుడు అనిపించట్లేదా అని అన్నాడంట. అవునమ్మా చెయ్యాలి అని చెప్పేసి రాజు ఏమని చెప్పాడంట? పాలు తీసుకురండి అన్నాడంట, ఆజ్ఞ ఇచ్చాడంట. ఏం చేశారు ప్రజలంతా? అందరూ పాలే చేస్తారు కదా, నేను చెప్పు నీళ్ళు తీసుకెళ్తే ఏమైంది? ఇదే మన పరిస్థితి మన జీవితంలో. ఎందుకు ప్రయోజనకరంగా లేవు అంటే శక్తి లోపం ఉంది మనలో. మనం చేయవలసిన ప్రార్థనలే కానీ మనం ఆచరించవలసిన ఏదైనా సరే శక్తి లోపమే. మన ఆలోచన లోపంగా ఉంది, ఆలోచనే లోపంగా ఉంది. అందువల్ల శక్తిని మించి మనము అన్ని కిందకే చేస్తున్నాం. నీచమైన బ్రతుకులో నీచమైన ఆలోచనలతోనే మనము గడుపుతున్నాం. దేన్ని ఎవరిని కించపరిచి సందర్భాలను బట్టి నేను మాట్లాడలే, దేవుడు వాక్యాన్ని మాట్లాడుతున్నాను. దాన్ని గ్రహించండి, రిసీవ్ చేసుకోండి, మార్పు చెందండి. అదేవిధంగా చూడండి, ఒక్కసారి 2వ రాజులు 22:18-19 వెళ్దాం. అక్కడ ఏం చేస్తున్నారంటే నేను చెప్పేస్తాను, మా టైం లేదు. పుల్ల ఏం చేస్తుందంటే మీరు వచ్చిన తర్వాత విచారించిన తర్వాత దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి ఈ ప్రవర్తన ఏమంటుందంటే ఆయన బట్టలు చించుకున్నాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, తన పితరులు చేసిన పాపాన్ని బట్టి ఇతను బట్టలు చించుకుని ప్రాయశ్చిత్తం పొందాడు కాబట్టి ఆ యొక్క శాపము ఎవరి మీదకి రాదంట? ప్రజల మీదకి రాదు. ఒక రాజునే మార్చిందే, ఒక రాజునే మార్చిందే స్త్రీ. మనం ఎందుకు మార్చలేకపోతున్నాం? నీతిగా ఉండాల్సిన ఆ మార్గాల్లో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ మార్గంలో మనం ఎందుకు నడిపించలేకపోతున్నాం? లోకం ఎవరు ఏంటి? కుటుంబం కట్టుకుంటున్నా స్త్రీలదే, కుటుంబాన్ని కట్టుకుంటున్నా స్త్రీలదే. మీ కోపం వచ్చినా పర్లేదు అని నేను ఒక మాట చెప్పి ముగిస్తా. మనం ఇక్కడ డిస్కో డాన్స్ ఒకటి పెట్టాం 25వ రాత్రిన. ఫస్ట్ దానికి ఆడియన్స్ ఎవరో తెలుసా మీకు? ఫస్ట్ ఆడియన్స్
ఇప్పటికి బొబ్బడు. బిట్టు వచ్చి ఫస్ట్ కూర్చున్నాడు, అంత పర్వా వేశాడు. బిట్టు వచ్చి కూర్చున్నాడు. నేను చదువుకున్నా కార్కి, ఏంట్రా ఇక్కడ కూర్చున్నా అన్నా. నేను ఒప్పుకండి, ప్రోగ్రాం జరుగుతుందండి అన్నాడు. వాడు ఫస్ట్ కూర్చోమని చెప్పింది ఎవరో తెలుసా? మన క్రియలు. తల్లిదండ్రులుగా మనం చేస్తున్న పాపాన్ని బట్టి వాడు కూడా ఫాలో అయ్యాడు. పెద్దవాళ్ళు రాదా, నేను వెళ్ళిన తర్వాత వచ్చానో తెలియదు, కానీ నేను వచ్చినప్పుడు అమాయకమైన బిడ్డు ఎక్కడ కూర్చున్నాడు? పాపం చూడడానికి కూర్చున్నాడు. మన యొక్క ప్రార్థన, మన యొక్క నడిపింపు, మన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా చేస్తుందో దయచేసి గమనించండి. మీకు హర్ట్ అయితే అవ్వచ్చు, అమ్మగారు ఏం చెప్తుందో నాకు అర్థం అవ్వట్లేదు అనుకోవచ్చు, కానీ ఈ దినమందు మన కుటుంబ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వరకు దేవుని యొక్క సన్నిధిలో మోకరించడానికి కానీ, దేవుని యొక్క మాటను అంగీకరించడానికి కానీ, దేవునిలో నడవడానికి ఎంత మాత్రం మనలో ఇష్టపడట్లేదు. వారంతా నెలంతా మన ఇష్టానుసారమైన జీవితంలో మనం బ్రతుకుతాం. వాళ్ళు వచ్చిన తర్వాత చక్కగా వచ్చి అక్కడ చెయ్యి పట్టుకున్నాం. ఏమంటే మన జీవితాల్లో మార్పు. దేవుడు తన శరీరాన్ని విడిచి తన రక్తాన్ని మనం చిందించిన ఈ పరిస్థితిలో మనం సింపుల్ గా వచ్చి ఇట్లా పట్టుకున్నాం. ఎక్కడుంది మనకు మార్పు? ఈ ఉన్న ధైర్యం చేసింది తన రాజ్యాన్ని మార్చుకుంది. ఈ ఉన్న ధైర్యం తెచ్చుకొని మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని మనం మార్చుకోవడానికి మీరు ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఆత్మీయ జీవితంలో ఎన్ని మేలు మనం పొందుకోవచ్చు. ఇక్కడ దెబ్బలో న్యాయాధిపతుల 5వ అధ్యాయంలో దెబ్బలో అనే ఒక ప్రవక్తని ఉంది. ఆవిడ కూడా ధైర్యవంతురాలు. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఒక సేనాధిపతి ఉన్నాడు, ఆయన పేరు సిసెరా. ఆ సిసెరా ఈ యొక్క కనానీయుడికి యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు కూడా రాజుకోరా అన్నాడు. స్త్రీని రమ్మంటున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రత్యేకత. అప్పుడు దెబ్బరా ఏమంటుందో తెలుసా? సిసెరానే, ఒకవేళ ఈ యుద్ధంలో కనుక నీకు విజయం కలిగినా నీకు మాత్రం పేరు రాదు. ఎవరికి వచ్చిందంట? అన్య స్త్రీ అయిన యాయేలుకు వచ్చింది. స్త్రీకి వచ్చింది పేరు. ఇంత ఘనత పొందిన స్త్రీలు ఎందుకు బైబిల్లో చాలా మంది ఉన్నారు మనకి తెలియదు. యాయేలు ఘనత పొందింది. ఎవరిని చంపింది? ఇశ్రాయేలు ప్రజల్ని బలం తీసుకుంటున్న ఆ కనానీయుల నుండి ఆ సిసెరాని చంపి ఆ గుడాలనుకున్న ఆ మేకుతో కూర్చి చంపింది ఒక స్త్రీ. కామంగా ఉన్న ఒక స్త్రీలను పెట్టి చంపింది. అంత ధైర్యం ఎందుకు వచ్చిందో తెలుసా? నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. దేన్ని బట్టి నీతి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఫాలో అయినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబెట్టినప్పుడు అటువంటి ధైర్యం దయచేస్తాడు. ముందుగా ఒక రాజ్యాన్ని ఏ విధంగా మార్చుకున్నామో స్త్రీలుగా ఈ దినమందు మన కుటుంబాన్ని మార్చుకోవడానికి అతి కృపా దేవుడు దయచేయుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు ఎదుర్కొను, మీ తలంపులను కావలియుగాక. ఆమేన్. దేవా
ప్రత్యేక వాక్యం చెప్పిన అమ్మగారికి దేవుని నామంలో వందనాలు. ప్రత్యేక కానుకలు అదే వాళ్ళు వచ్చి శ్యామల గారు పడవలసిందిగా దేవుని నామంలో గట్టిగా చెప్పు వీళ్ళమ్మా. ప్రార్థన మూడు భాగ్యలక్ష్మి చెప్పు. పిలువు ప్రత్యేక కానుకల కోసం రమ్మని. ప్రత్యేక కానుకలు ప్రార్థన చేసేవాడు భాగ్యలక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శ్రీ దేవుడి కృప ఈ క్రియలకు సదాకాలము మీకు తోడైంది. ఆమేన్. ప్రార్థించిన వారికి సంఘ కానుకలు పట్టుటకు మొదటి మాపం గారు పెరుమాకు విజయం గారు రావాల్సిందిగా దేవుని నామంలో వచ్చినాము. పాట ఎవరు రాయలేదా? సరే అందరం కలిసి పాడుకున్న పండి సమర్పణ చేయండి. సునీతమ్మకి అమ్మా కంచెలు సునీత పడుతుంది ఇవ్వండి.
కంచర్ల భావన ఇంటర్మీడియట్ పాస్ అయినందుకు, అదేవిధంగా కంచర్ల కీర్తన 10th పాస్ అయినందుకు దేవుని యొక్క సన్నిధికి పలహారం తెచ్చి ఉన్నారు. ఒకసారి భావన రాలేదు. ఓకే, నెక్స్ట్ లేచి నిలబడమా, ప్రార్థన చేస్తాను. తల్లి గారు కూడా నుంచుంటే సంతోషం. పరిశుద్ధం గారు, దైవ సేవకులు ఉదయ భాను గారు కూడా పరిచయం వెళ్ళుంటారు. దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మరి బిడ్డ భావన సాక్ష్యం మనం లాస్ట్ వీక్ పంచుకున్నది. బలహీనతలో ఉన్నప్పటికీ దేవుడు బలపరిచి బిడ్డకి ఉత్తీర్ణత ఇవ్వడానికి, మరి కీర్తన విషయంలో కూడా గొప్ప మేలు వారి జీవితాల్లో కలిగి చేసిన దాన్ని బట్టి, తెచ్చిన పలహారం బట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు అయ్యా. ఈ దినమందు ఉదయం గారు, దైవ సేవకులు ఉదయ భాను గారు, అదేవిధంగా పరిశుద్ధం గారి యొక్క కుమార్తెల విషయంలో నాయన చేసిన గొప్ప మేలుకై వారు తెచ్చిన కృతజ్ఞతను బట్టి నీకు వందనాలు అయ్యా. బిడ్డలు ఇంకా దీవించండి, భావనానికి కీర్తనాన్ని, వారి భవిష్యత్తును ప్రభావ స్థిరపరచండి, మంచి ఫ్యూచర్ని దయచేయండి. ఎక్కడున్న తండ్రి నేను ఘనపరిచి యవన కాలంలో తండ్రి అయా నిన్ను కలిగిన జీవితాలతో ప్రభా వారి ఫ్యూచర్ని మంచిగా ఆయన డిక్టేట్ చేసుకోవడానికి, తీర్మానించుకోవడానికి లేదా స్థిరపరచుకోవడానికి అటు కృపను దయచేసి కుటుంబాన్ని మొత్తాన్ని మీరు దీవించి ఆస్వాదించండి నాయన. వారికి పెద్దలుగా ఉన్న వారి తాతయ్యను నాన్నను బట్టి, నాయన పెదనాన్న వారి యొక్క పెద్దమ్మగారి కుటుంబాన్ని బట్టి, అదేవిధంగా తాతయ్య గారిని బట్టి నేను ప్రభా కుటుంబం మొత్తాన్ని ప్రభా జ్ఞాపకం చేస్తున్నాను. దీవించి నాయన నీ దాంట్లో నీ యొక్క నామంలో సంరక్షించమని యేసు పరిశుద్ధరావు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. జెన్నీ వెంకటేశ్వర గారు, సామ్రాజ్యం గారి కుమార్తె వారి కుటుంబం నుంచి పలహారం వచ్చింది. ఎందుకు అంటే వారి అల్లుడు బడవల్లి పుల్లారావు గారు, తర్వాత కుమార్తె నాగమణి గారి యొక్క బిడ్డలు జెస్సీ బాబు అండ్ పవిత్ర 10th పాస్ అయినందుకు మరి పలహారము మరి ప్రభు సన్నిధికి సమర్పించి ఉన్నారు. కాబట్టి వారి యొక్క కుటుంబం నుంచి ప్రార్థించారు. కలుమేయండి. పరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు. మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాను నాయన. నాగేశ్వరరావు గారు, సామ్రాజ్యం గారి యొక్క కుటుంబం బట్టి నీకు వందనాలు. తల్లి నిన్ను ఎరిగి అన్య కుటుంబంలో ఉండి కూడా ప్రభా నిన్ను హత్తుకొని జీవిస్తూ అందరికీ ఎగ్జాంపులర్గా ఉంటుంది నాయన. అందుని బట్టి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. పెద్దలకడే నీ సన్నిధికి రావడం నాయన, విన్నది అడిగినప్పుడు ఆన్సర్ చేయడం, నీ యందు జిజ్ఞాస కలిగిందని నీ బైబిల్ వాక్యాన్ని ఉదయకాలం 3కి లేచి చదవడం నాయన మాకు ఎగ్జాంపుల్గా ఉంది. క్రైస్తవులో ఉన్న మాకు ప్రభా బిడ్డని ఆ విధంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. వారి కుమార్తె నాగమణి గారిని బట్టి నీకు వందనాలు స్వామి. అల్లుడు పుల్లారావు గారిని బట్టి నీకు వందనాలు. వారి గుట్టుగా నివసిస్తుంది గారి తండ్రి, వారు కూడా నీ అందు స్థిరపడి ప్రభా నీ అందు నాయన ఆనందించడానికి కృప దయచేయండి. జనిబాబు విషయంలో తండ్రి గత కాలం తండ్రి తన ఎగ్జామ్స్ లో మీరు మంచి ఉత్తీర్ణతను ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు పవిత్రాన్ని బట్టి నీకు వందనాలు. 10th పాస్ అయ్యి మంచి స్కోర్ చేసుకోవడానికి ఇచ్చిన కృపకై నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన. వారి యొక్క కుమారుని యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేసి మీ కృప చొప్పున వీళ్ళని కనికరించి పవిత్ర యొక్క భవిష్యత్తు, జనిబాబు యొక్క భవిష్యత్తును కూడా వారి చదువుల్లో వారి రాకపోకల్లో కూడా మీకు తోడుగా ఉండి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ మోటూరు ప్రియదర్శిని పాపది బర్త్డే. అదేవిధంగా మరి ఎంతో కాలం నుండి ఇంటర్న్షిప్ కోసం కూడా తన జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది. అది కూడా ఇంటర్న్షిప్ కూడా ఓకే అయిన సందర్భంగా పలహారం మరియు దమ్రాగిన్ని గంటను తెచ్చింది. దాంట్లో దమ్రాగిన్లో వండి ఆమె బలవంతంగా చేయండి. ఓకేనా? లేచి నుంచోండి. మోటూరి ప్రియదర్శిని వారి తల్లిదండ్రులైన సురేష్ గారు, అదేవిధంగా భాగ్యలక్ష్మి గారు కూడా నుంచుంటే మంచిది. సురేష్ గారు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ప్రభు సన్నిధిలో నువ్వు పరిచర్య చేశావు కాబట్టి దాన్ని నువ్వు
పొందుకోగలిగాం. పరిచర్యని పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఇమ్మీడియట్గా మనకి జవాబుదారీ చేస్తారు. ఏదో విధంగా నమ్మండి. ఎవరి కాలంలో నువ్వు సమర్పించావు కాబట్టి దేవునికి మేలు కలిగి చేసినందుకు దేవునికి వేలాదిగా ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డ జీవితంలో మీరు కలుగు చేసిన ఆశీర్వాదాలకి నీకు వందనాలు. బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మరొక దయాతీయుడాన్ని తన జీవితంలో మీరు ప్రవేశింపచేసిన విధానం బట్టి నీకు వందనాలు. దేవా, తన యొక్క జీవితంలో ఇప్పటి వరకు ప్రభువా మీరు చూపించిన దయకై, మీరు నడిపించిన మార్గానికై, తన చదువు విషయంలో, తన రాకపోక విషయంలో, తన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక మీదట బిడ్డ నేను అనుకరించి బాప్తిజం తీసుకొని నాయన పొందుకున్న మేలును బట్టి మరోగా నీ సన్నిధిలో మోకాల స్థితిని కలుగు చేయండి. ఎవరి కాలం ముందు నీ స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నువ్వు వర్ధిలింప చేస్తావని సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి నాయన నీ వాక్యాన్ని పట్టుకొని వెంటిని బంగారాన్ని ఏ విధంగా వెతుకుతామో ఆ విధంగా వెతికి నాయన తన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ ప్రభు దయచేయండి. నేను దాని దినాలు ప్రభా వెయిట్ చేసిన జాబ్ విషయంలో కూడా మీరు ఓకే చేసినందుకు నీకు వందనాలు. కృతజ్ఞతగా పలహారము నాయన, అదేవిధంగా గమరాను నాయన గరిటెలు తీసుకొచ్చింది. కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, వారి తల్లిదండ్రుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఎక్కడను నీ సాక్షిగా యవనస్తురాన్ని వారి తమ్ముడు నీ సన్నిధిలో నిలవబెట్టండి. యవనస్తులు ఈ యొక్క యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు శ్రేష్టం అని చెప్పావు. నా యవనస్తులు ఎక్కడున్నా తండ్రి మీరు కృప చూపించి అయ్యా నీ కాడి మోయడానికి సహాయం చేయండి. నీకు ఎరిగే స్థితిని దయచేయండి. వీరి కుటుంబం పట్ల నీకు వందనాలు. నానమ్మ మార్తమ్మ గారిని బట్టి నీకు వందనాలు స్వామి. వారి బంధువులు బట్టి నీకు వందనాలు. వారి మిత్రులుగా యవనస్తులను ప్రియదర్శిని మీరు మా ముట్టి ఆయన కాపాడి తన యొక్క భవిష్యత్తుని ఇంకా బ్రైట్గా చేయమని ఏ సరిపరిషత్తు నాకు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అస్సలు హీరో సిద్ధు వచ్చాడా? వందనాలు. సిద్ధు ఏడి రా. హెయిర్ కటింగ్, స్పెట్స్, ఫ్లెక్సీ. అంబేద్కర్ ఎప్పుడు పుట్టాడు రా చెప్పాలి. 14 సంవత్సరం. వెరీ గుడ్. నానేది పనికి వెళ్ళండి, బాగా వెళ్ళండి. సండే పనికి వెళ్ళండి. సరే, సిద్ధు కూడా 10th పాస్ అయినాడు. చాలా సంతోషము. దాన్ని బట్టి ప్రభు సన్నిధి పలహారం తెచ్చారు. ఇవాళ ఎవరు భోజనం చేయదు, పలహారం తన ఎక్కడ ఉందనుకోండి. ఓకేనా? కలిపోయింది. మీకు నువ్వు నుంచో. పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, నిఘరమైన నామానికి వేలాది వందనాలు. కచ్చల ప్రసాద్ గారు, పద్మ గారి యొక్క కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. నిజంగా పద్మ గారి జీవితంలో కానీ, బిడ్డ జీవితంలో కానీ, ప్రసాద్ గారి యొక్క ఆరోగ్యంలో కానీ, మిల్కీ యొక్క నాయన జీవితంలో కానీ, సిద్ధు జీవితంలో కానీ ప్రతి నెల ఏ విపత్తు ఉన్నదని మీరు రక్షించి కాపాడి స్వస్థపరుచు వచ్చినారు. అందుకు బట్టి మీకు వేలాది వందనాలు. అదేవిధంగా సిద్ధు జీవితంలో 10th పాస్ అవ్వడానికి మీరు ఇచ్చిన కృపగా నీకు వందనాలు. కానీ ఏ విధంగా నాకు నాయన నంబర్ చెప్పాడు, అదేవిధంగా ఆ 400 స్కోర్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపగా నీకు వందనాలు. వీడికి జ్ఞానం దయచేయండి. తలాంతులు ఇచ్చారు, కానీ నీ సన్నిధిలో తండ్రి అవి నిలవబెట్టడానికి, నీ సన్నిధిలో ప్రభావ వాటిని ఉపయోగించడానికి, ఆయన లోకంలో తిరగాడుగా తండ్రి ఈ చిన్న వయసులో నీకు లోబడి అనేక మేలులతో నింపబడడానికి వీళ్ళని స్థిరపరచమని వేడుకుంటున్నాం. ముందుగా తన తండ్రిని పట్టుకోండి నాయన. పుట్టి మాటలు కాకుండా నీ సన్నిధికి వచ్చి తన నోటితో నువ్వు రక్షకుడిగా ఒప్పుకొని ప్రభా నీలో నివసించడానికి ఒక దయచేయండి. పద్మ గారిని బట్టి నీకు వందనాలు. నేను అదేవిధంగా మిల్కీని బట్టి నీకు వందనాలు. నేను వీళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మిల్కీని అదేవిధంగా సిద్ధుని వారి భవిష్యత్తుని ఇంకా మీరు తీర్చిదిద్దండి, బ్రైట్గా చేయండి. వారు ఏం చదువుకోవాలనుకుంటున్నారో ఇక్కడితో ఆగిపోకదండి, మంచిగా చదువుకోవద్దండి, మంచి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి నాయన నీ నామం బెస్ట్ చేయమని పెట్టుకుంటున్నాం. మీరు ఎక్కడ మనందరిని దీవించండి నాయన. నాయన వారి యొక్క నాన్నని తాతయ్యను
నాయన అత్తమ్మను మామయ్యను ఇంకా ఎవరైతే బంధువర్గం ఉన్నారో ఈ గ్రామంలో వారందరినీ పేరు పేరుగా మేము దీవించి ఆశ్రయించండి. తన బావమర్ది అయిన పృథ్వీని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. బిడ్డ కూడా తండ్రి మీరు మంచి ఇచ్చిన ఉత్తీర్ణతను బట్టి నీకు వందనాలు నాయన. వారు ఏం చదవాలో మీరే కృప చూపించండి. అదేవిధంగా చిన్న పాపను కూడా మీకు దీవించారు. సిరిని బట్టి నీకు వందనాలు నాయన. బిడ్డను కూడా దీవించారు. కుటుంబాలందరూ మీ ఆస్తాలుగా చెప్తున్నాను కాబట్టి నాయన మీరే సహాయం చేసి నీ యొక్క రక్త ప్రోక్షణ కింద తీసుకొచ్చి నాయన రక్షణ మార్గంలో నడిపించమని ఏ సత్పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా దర్శి భూషణం గారు అండ్ సుంత వారి కుటుంబం నుండి ప్రభు సన్నిధికి ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తే దాన్ని మనం ఇనాగ్రేట్ చేద్దాం. దావీదు రానా భూషణం గారు రండి, పర్వాలేదు దేవుని సన్నిధిలో నిలబడచ్చండి. భూషణం గారు వస్తే ఓపెన్ చేస్తాను. రండి అందరూ రావాలి. పిలు దావీదు. అయితే భూషణం గారు ఇవ్వలేదండి, సునీత గారు దావీదు గారు ఇచ్చారు. ప్రార్థన చేద్దాం. వాళ్ళ చేతుల మీద చేయడా అనిల్ బంగా ఉన్నట్టున్నాడు. బన్ను సునీల్ తర్వాత చెక్ చేద్దాంలే. తర్వాత చెక్ చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన కలుగుతాం. పరిశుద్ధులమైన దేవ శివాధిపతి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్వామి. నీ దినమందు కుటుంబం అంతయు ప్రభా నేను ప్రేమించి తీసుకొచ్చిన ఈ ఫోటోను బట్టి నీకు వందనాలు. అలనాడు మీ యొక్క శిష్యుడైన లూకా గారు మీ కోరికను చొప్పున ఒక డ్రా చేశారు. అది ఎంతవరకు అనేది మాకు హిస్టరీ మాత్రమే తెలియజేసింది కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా తెలియజేయలేదు. ఆయనను తండ్రి నీ స్వారూప్యం ఇలా ఉంటుందని ప్రభా మేము ఆచారత్వంలో తండ్రి పెట్టుకుంటున్న ఈ ఫోటోను బట్టి మీకు వందనాలు స్వామి. మీకు వందనాలు. కుటుంబం తండ్రి వారి ఆలోచన ప్రకారంగా తెచ్చిన ఈ ఫోటోను బట్టి మీకు వందనాలు. భూషణ్ గారిని బట్టి మీకు వందనాలు. తన ఆటో ఫీల్డ్లో డ్రైవింగ్ విషయంలో మీకు సహాయం చేయండి. ఇంకా నిన్ను హత్తుకొని నాయన నేను ప్రభువా జీవించే విధంగా నీ మార్గంలో జీవించే వారిగా మీరు స్థిరపరుస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు. సునీతను బట్టి నీకు వందనాలు. మన సమాజంలో తల్లి నాయన యాక్టివ్గా ఉండడానికి మీరు ఇచ్చిన కృపగా నీకు వందనాలు. తన యొక్క నాయన జ్ఞానం ఈ దినమందు ప్రభా నాయన మీరు వాడుకున్న విధానం తగ్గిస్తూ వందనాలు. నాయన ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు. దావీదు సునీని బట్టి నీకు వందనాలు స్వామి. దావీదు బట్టి నీకు వందనాలు. ఆయన ప్రీతి చేస్తున్నాడు. తర్వాత ఏం చేయాలనేది మీరు ఆయన బయలుపరచండి. ఆయన తను చేస్తున్న కెమిస్ట్రీకి మంచి వాల్యూ ఉంది కాబట్టి మంచి వేలో తండ్రి తను గైడ్ చేయబడి ఆయన తన యొక్క భవిష్యత్తును నీకు స్థిరపరచుకోవడానికి ఒక గైడ్ చేయండి. సునీల్ బట్టి నీకు వందనాలు. దూర ప్రాంతంలో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా బిడ విషయంలో మీ యొక్క జ్ఞానం దయచేయండి. బిడ విషయంలో ఏమైతే మీ చిత్తాన్ని బయటపరచాలనుకుంటున్నారో బిడ విషయంలో కృప చూపించండి. యవనస్తులు ఎక్కడ తప్పిపోకుండా తండ్రి నీ మార్గంలో నడవడానికి మీ కృప దయచేయండి. నాయన ఒకవేళ తండ్రి నాయన సాతాను కొనిపోబడాలని ఒకవేళ వాడి పన్నాగం పండుకుంటే తండ్రి మీరు మీ యొక్క రక్షణ దూతల ద్వారా దేవదూతల యొక్క పరిచర్యలో నిత్యం ఉంచండి. నాయన వారి భవిష్యత్తు మీరు స్థిరపరచండి. ఆయన అదేవిధంగా నాయన భూషణ్ గారి తల్లి గారిని బట్టి నీకు వందనాలు. సునీతం గారి తల్లిని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన వారి వృద్ధాప్యంలో ఉంటుంది కదండి మీరే సంరక్షించి సత్తును తెచ్చి ఎండల నుండి తప్పించి కుటుంబానంతా మీ హస్తాల్లో చెప్పుకుంటుందిగా మీ కృప చూపించమని ఏ సదుపరిషత్తు నామాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అందరూ లేచి నీకు ఇచ్చు అర్పణలు గురించి పాడుకుందాం. ఓకే, ఈ వారం మొదటి శుక్రవారం కాబట్టి ఆన్లైన్ ప్రేయర్ ఉంది. మనం గమనించగలము. అందరు లేచి నిలిచినట్లయితే మీకు ఇచ్చు అర్పణలు పాడుతున్నాం. మీకిచ్చు అర్పణలు పరిశుద్ధమైన దేవా, శివాధిపతి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రం. ఈ దినమందు ఈస్టర్ మొదటి ఆదివారం తర్వాత తల్లి ఉమెన్స్ కి మా యొక్క లూథరన్ ప్యాటర్న్ లో మీరు ఇచ్చిన ఘనతకై నీకు వందనాలు. ఈస్టర్ ఉదయకాలమందు ఆ యొక్క స్త్రీలకు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చారో మా సంఘాల్లో కూడా ప్రభా నాయన ఇది ఎప్పుడో నాయన ముద్రించబడి జరుగుతున్న కార్యక్రమం నాయన as a Lutherans we have to celebrate అటువంటి స్థితిని ఈ దినమందు మాకు రద్దు చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్వామి. దేవానికి వందనాలు. ఆయా స్త్రీగా మా కుటుంబాలు మేము ఏ విధంగా నాయన మార్చుకోవాలో, మా ప్రార్థన స్థితి అందు మేము ఏ విధంగా నాయన మా కుటుంబాలను, మా పిల్లల్ని, మా యొక్క పురుషుల్ని ఏ విధంగా మార్చుకోవాలో మీరు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి అవిధేయతతో కాకుండా, ఆచార క్రమము కాకుండా, ఇంకా పాపంలో మునిగిపోకుండా నాయన నీకు హేయకరమైన కపటము కానీ, అసూయ కానీ, వ్యభిచారము కానీ, నీకు ఏది జాగ్రత్తము కానీ నాయన ఇష్టం లేని పనులు చేస్తూ నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని, నువ్వు ఇస్తున్న జీవాన్ని మేము పొందుకోలేకపోతున్నాం. కాబట్టి తండ్రి బిడ్డలు దయతో క్షమించి స్త్రీలుగా మీరు ఇచ్చిన ఆధిక్యత మేము నిలుపుకోవడానికి, నీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేసుకోవడానికి, నీ వాక్యాన్ని చదవడానికి, నీ ఎంతో ఆసక్తి కలిగితే మేము దినదినం అభివృద్ధి చెందడానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు నాయన, కొల్లా, దెబోరా, అదేవిధంగా జర్మియా, బైబిల్లో జర్మియా, ఐజయా, అదేవిధంగా తండ్రి ఫిలిప్పు యొక్క కుమార్తెలు నాయన, ద్వారక, దెబోరా నాయన, అనేక మంది ప్రవక్తలు పాత నిబంధనల కాలంలోనూ నూతన నిబంధనలోనూ ఉన్నారు. వారందరూ ప్రభువా స్త్రీలే. వారిని మీరు గనపరిచారు కేవలం నిన్ను హత్తుకొని జీవించడానికి. మాలో కూడా తండ్రి అటువంటి స్థితిని కలుగుచేయండి. నిన్ను హత్తుకొని ప్రార్థన జీవితంలో మేము మేలు పొందుకోవడానికి దయచేయండి. అనేక మందికి ఎగ్జాంపుల్స్ మా జీవితాలను ఉండడానికి సహాయం చేయండి. మీ స్థితిలో మోకరించి మేము ఎదిగినట్లయితే తండ్రి ఆటోమేటిక్గా మీకు మాకు ఆశీర్వాదాలను ఈ లోకంలో కావాల్సిన అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తారు. కాబట్టి తండ్రి దయచేసి మా స్త్రీలను మీ కృపతో నాయన మార్చి నాయన నీ సన్నిధిలో ఎదగడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. నాయన మేము వ్యర్థమైన ప్రతి పనిని అయినా నీ సన్నిధిలో మేము ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి పరిపూర్ణమైన మారు మనసు దయచేయండి. ఒకవేళ మా నోటితో మీరు రక్షకులను ఒప్పుకున్నప్పటికీ తండ్రి రోగానుసారమైన జీవితంలో తండ్రి మేము తప్పుదాలు చేస్తూనే ఉన్నాం కనుక తండ్రి దేవా నీ యొక్క కంచె, నీ కాపుదల మాకు ఉంచమని వేడుకుంటున్నాం. స్త్రీలుగా మేము చేయవలసిన ప్రతి పనిని సామెతలు 31:10 నుంచి చేయవలసిన ప్రతి పనిని మేము సమకూర్చడానికి మాకు జ్ఞానం దయచేయండి. జ్ఞానం గల స్త్రీలుగా, బుద్ధి గల కన్యకల వలె నాయన మేము బింబిలు పట్టుకొని
అదేమందు నిశ్చయతలో ప్రభా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. మా సంఘాన్ని దీవించండి. మేము ఎగ్జాంపుల్ గా చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్ద వరకు ఉండడానికి మా బ్రతుకులు మార్చమని వేడుకుంటున్నాను. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ దినమందు పలహారం తెచ్చిన కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుంటున్నాను స్వామి. నాయన అదేవిధంగా సిద్ధు, అదే ప్రియదర్శిని, నాయన పవిత్ర సంచలన భావన, తర్వాత కీర్తనాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల ప్రభా మీరు ఇచ్చిన సత్ఫలితాలను బట్టి ప్రభా బిడ్డలు పలహారం తెచ్చినారు, అందరిని బట్టి నీకు వందనాలు. మరి భూషణ గారి కుటుంబం నుంచి తెచ్చిన ప్రేమను బట్టి నీకు వందనాలు. నాయన వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ దినమందు ప్రభా స్త్రీల ఆదివారం దినంగా తండ్రి నాయన జరుపుకోవడానికి సహకరించిన కోలాటి విజయమ్మగాన్ని బట్టి నీకు వందనాలు. నడిపించిన వ్యూహమ్మగాన్ని బట్టి నీకు వందనాలు. ఆరాధన చూపించిన దక్షిణ సునీతమ్మగాన్ని బట్టి నీకు వందనాలు. నాయన బైబిల్ లేఖన పట్టణంలో చదివిన గణపతి రాజమ్మ గారు, సామ్రాజ్యం గారిని బట్టి మోటీ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ప్రార్థన చేసిన చిన్న కుమార్ గారికి నీకు వందన. మోటూరి శ్యామల గారు, మోటూరి భాగ్యం గారిని బట్టి నీకు వందన. మాతృమ మోటూరి గారిని బట్టి నీకు వందన. పెరుమాక విజయమ్మ గారిని బట్టి నీకు వందన. నేను వర్ణిక విజయమ్మ గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను స్వామి. ఈ దినమందు ప్రభా నాయన నీ సన్నిధిలో నిలబడి ఎప్పుడు రాని స్త్రీ తల్లి పరిచయం చేయడానికి కూడా మీరు ఉపయోగించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన అదేవిధంగా తండ్రి నాయన వసంతరావు గారిని బట్టి మీకు వందనాలు. పడక మీద ఉన్న పెద్ద రమేష్ గారిని బట్టి మీకు వందనాలు. మీరు ఇస్తున్న స్వస్థతకై నీకు వందనాలు. ఇంకా పరిపూర్ణంగా స్వస్థపరచుకొని వేడుకుంటున్నాను. జాన్ గారిని బట్టి మీకు వందనాలు. తండ్రి గారి తండ్రి ఇంకా నీరసంగానే ఉంటున్నారు, ఆయన నుండి సన్నిధికి నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. నాయన లాస్ట్ వీక్ రాలేని స్థితిలో అయినప్పటికీ తండ్రి మీరు కల్పించిన ఈ యొక్క శ్రేష్టమైన పరిస్థితిని బట్టి నీకు వందనాలు. ఇంకా ముట్టి స్వస్థపరచండి. నేను తండ్రి భాస్కరరావు గారికి వామిటింగ్స్ అవుతూ వచ్చినాయి. నాయన ఎండ వల్ల వచ్చిన ఆ ఇబ్బంది ప్రభావ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన ఎండ తాకిడి వల్ల పప్పు తిన్నాతండి, పులిసి తిన్నాతండి, నాయన గ్యాస్ ఫామ్ అయ్యి వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి కదండి. నా సంఘంలో ఉన్న పెద్దవారందరినీ మీరు ముట్టండి, రక్షించండి, కాపాడండి. ఆరోగ్య పరిస్థితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమకూర్చమని వేడుకుంటున్నాం. ఇంకా నాయన గర్భిణీ స్త్రీల గురించి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నాయన ఎఫ్సీ గురించి వందనాలు, మాధుని బట్టి నీకు వందనాలు, స్వప్నాన్ని బట్టి నీకు వందనాలు, సుజాతను బట్టి నీకు వందనాలు, విజయాన్ని బట్టి మీకు వందనాలు. నాయన తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచండి. బాధితులు కూడా జ్ఞాపకం చేసుకున్నా మీ కుటుంబం కనికరించమని వేడుకుంటున్నా. ఇంకా ఎవరైతే నాయన గర్భఫలాల కోసం వెయిట్ చేస్తున్నారు వారందరూ మీరు కనికరించమని వేడుకుంటున్నా. నాయన నా బిడ్డలందరూ ఎగ్జామ్స్ కలిసి నాయన హాలిడేస్ లో ఉంటున్నారు కనుక తండ్రి చిన్న బిడ్డల ప్రభావం ప్రత్యేకంగా మీరు కాచి కాపాడండి. భయంకరమైన ఎండల నుండి మీరు తప్పించండి. శ్రేష్టమైన వాతావరణాన్ని వారు ఆడుకుంటున్నప్పుడు కూడా తండ్రి నాయన ఎండ వేడికి కాకుండా తండ్రి నాయన డిహైడ్రేట్ అవ్వకుండా, వడదెబ్బలు తగలకుండా, జ్వరాలు రాకోకుండా, ఈ యొక్క సీజనల్ లో వచ్చే నాయన చికెన్ పాక్స్ రాకుండా మీరు కూడా చేయండి. మేరీ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. చికెన్ పాక్స్ నుంచి బిడ్డని దూరపరిచి పరిపూర్ణ స్వస్థత కలుగు చేయమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి నుంచి పేరు పేరున నేను తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. మా గ్రామాన్ని కాపాడండి, మా గ్రామ సభ్యులను మీరు కాపాడండి. ఆయన ఎలా ఉన్నారో తండ్రి నీ మీద ఆధారపడి జీవించడానికి వారి మనసులు మార్చడం వేడుకుంటున్నాం. తప్పిదాల నుండి విడుదల చేయండి. గృహాన్ని నీలో కట్టుకోవడానికి దయచేయండి. కేవలం నీ నామమే నాయన మమ్మల్ని బ్రతికిస్తుంది. కేవలం నీ నామంలో మేము వర్తెలగలం కదా తండ్రి. కుటుంబాన్ని నీలో జీవింప చేయమని వేడుకుంటున్నాం. అయోగ్యమైన మమ్మల్ని మీ దాసులుగా మమ్మల్ని ఇక్కడ నియమించిన విధానం బట్టి నీకు వందనాలు. మీ ఆత్మ చేత తండ్రి మమ్మల్ని తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం. అయ్యా మీకు ప్రతి పరిస్థితి తెలుస్తుంది ఆయన. మేము తండ్రి మీ యొక్క పరిచయం చేయడానికి యథార్థంగా మేము తగ్గించుకొని పాల సన్నిధిలో మేము ఉన్నాం. నాయన మేము దేని కోసం ఆశించలేదు కానీ తండ్రి ఆత్మ సంపాదన కోసం, ఆత్మల యొక్క నాయన పాటు కోసం దినమెల్లా నీ సన్నిధిలో మోకరించి తండ్రి కన్నీరు కాల్స్తున్నాం. మా కన్నిటిని వ్యర్థం కానివ్వదు. శత్రువు ఏ విధంగా తండ్రి పోరాడినా నా ఒక దినముందు ప్రభా ప్రతి ఆత్మ నీలో లెక్క ఒప్పచెప్పి నువ్వు రక్షకుడు అని నాయన నేను తండ్రిగా, నేను ప్రభువా పరమ తండ్రిగా, విశ్వాసకర్తగా నేను అంగీకరించి పరలోక రాజ్యంలో తండ్రి వారి స్థానం సంపాదించుకోవడానికి మీకు దయచేయండి. అటు ప్రోత్సాహంలో మేము ఉండడానికి ఎటువంటి రాళ్ళు తగిలినా, ఎటువంటి ఇబ్బందులు తగిలినా తండ్రి నేను నిలబడిన ప్రజలు మేము నడిపించుకోవడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం.
ఆయన మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క గ్రామంలో మా విడుదల పక్షాల్లో మీరు చేసిన మేలుకే వందనాలు చెల్లించుకుంటూ అడగవలసిన ప్రతి ఈవిని మేము పొందుకున్నామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినఆహారము మాకు దయచేయండి. వంశోత్తేజాన్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీ తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. పలహారం కోసం ప్రార్థన చేయడానికి బండి శ్రీరామ్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అవి ఖాళీ చేసి బియ్యం దానికి సంచులు తయారు మా పలహారం పంచడానికి కొంతమందిని చెప్పాము. ఏమా ఎవరిని చెప్పాము పలహారం పంచడానికి? పలహారం పలహారం పంచడానికి పద్మ గారు లేచి రావాలి. దర్శి చిన్నమ్మాయి గారు, బండి రజనీ గారు, మాధవి గారు, మాతాకి బండికల మరియమ్మ గారు అండ్ సుజాత గారు. పలహారం ఎక్కువ ఉందండి, మీరందరూ కావాలి, త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ లేట్ అయితే లేట్ అయింది అంటారు. అందరూ ఒక్కొక్కటి పట్టుకొని పంచుకుంటే వెళ్ళిపోతే త్వరగా అయిపోద్ది. సహకరించండి. బండి రజనీ గారు లేవాలి, పద్మ గారు లేవాలి, దర్శి చిన్నమ్మాయి గారు లేవాలి, సుజాత గారు లేవాలి. సుజాత గారు రాలేదా? రండి, లేవండి. నెక్స్ట్ మాధవి గారు రాలేదా? బండికల మరియమ్మ గారు రండి. కొంచెం లేవండి, దాంట్లో పోయింది. ప్రార్థన చేస్తుంది మన కొరకే. ఒకసారి పిల్లలు మరి చదువుతుంది, మళ్ళీ మళ్ళీ రాసే పరీక్షలు కూడా మళ్ళీ నన్ను గుర్తు చేసుకుని మళ్ళీ పేపర్ చేస్తారు. కార్యాలన్నీ నెరవేర్చి ఆహారాన్ని తీరించాల్సి మళ్ళీ బిడ్డలకు తీరించాల్సి మా అమ్మగారు అయ్యగారు కూడా తీరించాల్సి మీ కొద్ది మనం మీ పాఠశాలలో ఆఖరి పేపర్లో కొంచెం చేస్తాను. అమ్మగారి వేసుకొని ప్రార్థన
అవును తండ్రి. ఆమేన్. సరే థ్యాంక్ యూ మా ప్రభునందు ప్రియమైనటి దేవుని సంగమా, ఈ దినము ధ్యానాంశముగా మనము ప్రవక్తిని హుల్దా గురించి మనం తెలుసుకున్నాము. ఈ యొక్క దినము ప్రత్యేకించబడి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘము తరఫున స్త్రీల ఆదివారముగా ప్రకటించడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మరి మన సంఘం పెద్దవాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేకించి నేను లేదా అమ్మగారు నిర్ణయం తీసుకుని మా సొంత నిర్ణయాలతో చేసింది కాదు, దయచేసి గమనించగలరు. ఇది ఆనవాయితీగా మనకు వస్తున్నటువంటి ఎందుకు కారణం అని అంటే, ఈ దినము ప్రత్యేకించి స్త్రీల ఆదివారముగా ఎందుకు ప్రకటించడం జరిగిందనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3వ దినమున ఆదివారం తెల్లవారుజామున పునరుద్ధానము అయినటువంటి సందర్భంలో ఆ స్త్రీలు తెలియక మరి ప్రభువారికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు ధరించడానికి వారు బయలుదేరి వెళ్తారు. ఆ వెళ్ళినటువంటి సమయంలో ఆయన అక్కడ లేడు, పునరుద్ధానుడై ఉన్నాడు. అది గమనించినటువంటి ఆ స్త్రీలు మొట్టమొదటి స్త్రీలుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని సువార్తగా శిష్యులకు ప్రకటించినటువంటి ఆ స్త్రీలు గణపరచడం జరిగింది. కనుక ఆ యొక్క స్త్రీలని మనం క్రైస్తవులముగా వారిని గణపరచు నిమిత్తము ఈ దినము ఈ యొక్క ఈస్టర్ తర్వాతి మొట్టమొదటి ఆదివారాన్ని స్త్రీల ఆదివారముగా ప్రకటించడం జరిగింది. దయచేసి గమనించగలరు. ఇది మీరు కూడా తెలుసుకోవాల్సిన వారుగా ఉంటున్నారు. కనుక ఈ దినము ప్రత్యేకించి స్త్రీల ఆదివారం తరపున మరి సంఘము తరపున మరి స్త్రీల సమాజం తరపున సంఘ పెద్దల తరపున అలాగే సండే స్కూల్ యూత్ వారి తరపున సంఘ కాపరిగా నా కుటుంబం తరపున మీ అందరికీ ఈ యొక్క స్త్రీల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. భూషణ్ గారి చెల్లి గారు మరేమో ఒకసారి లేచండి.